హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ ఈ వీడియో కూడా ఆఫ్టర్ బర్త్డే నెక్స్ట్ డే వీడియో అన్నమాట. ఇవన్నీ వీడియో ఎప్పుడో రికార్డ్ చేసినాయి, ఎందుకంటే చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో. ఇంకా అలా వీడియో కొంచెం డిలే అయిపోయినాయి, ఇంకా ఉన్నాయి కదా వీడియో అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూపించింది ఏంటంటే, చాలామంది అక్క రొట్టెలు ఎలా చేస్తావు ఫుల్ వీడియో చేయమని చెప్పేసి అన్నారు కదండి. యాక్చువల్గా ఆ వీడియో అని చెప్పేసి నేను అంతా రికార్డ్ చేశాను. బట్ వీడియో తీసేటప్పుడు ఉన్న యాక్టివ్, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆ యాక్టివ్‌నెస్ లేదన్నమాట. ఇంకా ఏం చేస్తాం, ఇంకా అది కామన్‌లెండి. బట్ ఏంటంటే, ఇక్కడ నేనొచ్చేసి జొన్న రొట్టెలు ఎలా చేయాలని చెప్పేసి చూపిస్తానని చెప్పేసి అన్నాను కదా! జొన్నలైతే మంచిగా క్లీన్ చేసేసుకొని నేనైతే పిండి పట్టించుకొచ్చాను. ఎప్పుడు ఒకే దగ్గర పట్టిస్తాను. పిండి అయితే సూపర్‌గా పడతారు. కొన్ని దగ్గర అంటే మనం రొట్టెలు చేయాలంటే పిండి పట్టే విధానం గూడా ఉంటది. పిండి పట్టడం అందరికీ రాదు. బట్ పిండి ఎంత చక్కగా పడితే రొట్టెలు అంత సాఫ్ట్‌గా వస్తాయి. మంచిగా అసలు నేను అంటే పిండి పట్టించేటప్పుడు కొంతమంది కొంచెం బియ్యం కూడా యాడ్ చేస్తారు. ఒక గ్లాసు, టీ గ్లాసు ఎంత రొట్టెలు కొంచెం సాగుతూ రావాలని చెప్పేసి, అంటే విచ్చుకోపోకుండా రావడానికి కొంచెం బియ్యం కూడా యాడ్ చేస్తూ ఉంటారు. బట్ నేను అసలు బియ్యం యాడ్ చేయను. ఇంకా బియ్యం యాడ్ చేస్తే ఇంకేముంది, మనం అన్నం తిన్నట్టే కదా అని కాన్సెప్ట్‌తోని నేను అసలు రైస్ అసలు యాడ్ చేయను. బట్ ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసే వాళ్ళైతే కొంచెం ఒక గ్లాస్, టీ గ్లాస్ అంతా బియ్యం యాడ్ చేసుకొని పిండి పట్టించుకోండి. రొట్టెలు మీకు ఎక్కడ అంటే రొట్టెలు చేసిన కొద్దీ చేయబుద్ధి అనిపించాలి. మధ్య మధ్యలో విచ్చుకొని పోతే రొట్టెలు చేయాలనే ఇంట్రెస్ట్ అయితే రాదు కాబట్టి చెప్తున్నాను. ఇంకా నాకైతే ప్రాక్టీస్ కాబట్టి నేను అలాంటివి ఏమి యాడ్ చేయను. ఇంకా మీకు మల్టీగ్రెయిన్ రోటీస్ తినాలనుకుంటే జొన్నలు అండ్ రాగులు, సజ్జలు ఏమేమి ఉన్నాయో మీ దగ్గర అవన్నీ కూడా కలిపి పిండి పట్టించుకోవచ్చండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అలాంటి పిండితోని నేను రొట్టెలు కూడా చేశాను కదండీ! ఇంతకుముందు చాలా సార్లు వీడియోలో షేర్ చేశాను. ఇంకొక్క పిండితోని చేసడం కంటే మల్టీగ్రెయిన్ ఆటాతోని చేస్తే ఇంకా బెస్టు. ఇంకా హెల్త్ వైస్ అలా కూడా చాలా బావుంటది. మొత్తానికి నేను పిండి ఆల్రెడీ కలిపేసుకున్నాను. ఎందుకంటే వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. చాలా వీడియోస్ డిలీట్ చేశాను కాబట్టి, అందులో ఆ వీడియో కూడా డిలీట్ అయిపోయిందనమాట. ఏం లేదండి, పిండిలో కొంచెం అంటే చపాతీ పిండిలాగా కలుపుకోకండి మరి. రొట్టెలు పిసుక్కు అంటే పిండి చేసుకునే కొంచెం మీడియంగా కలుపుకుంటే సరిపోతది. వేడి నీళ్ళే యాడ్ చేసుకొని కలుపుకున్నాను నేను. చన్నీళ్ళు చేస్తే రొట్టెలు విచ్చుకుపోతాయి. అంత పర్ఫెక్ట్‌గా రాదు కాబట్టి వేడి నీళ్ళతోని పిండి తడిపేసుకుంటే రొట్టెలు బాగొస్తాయి. నేను 2 కవర్లు ఇవి అంటే ఆల్రెడీ బట్టలకొచ్చే కవర్లుంటాయి కదండీ! ఆ కవర్లు ఎలా కట్ చేయాలని చెప్పేసి కూడా ఇంతకుముందు చాలా సార్లు వీడియోలో చెప్పాను నేను. ఇంకా అందుకని చెప్పేసి ఇదిగో ఇలా కొంచెం కవర్‌కి కింద మీద ఒక జస్ట్ ఒక లిటిల్ డ్రాప్ ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా రొట్టెలు చేసుకోవడమే. ఫస్ట్ టైమ్ ట్రై చేసిన వాళ్ళు సైజ్ మరీ పెద్దగా చేయకుండా కొంచెం చిన్నగా చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తది. అంతే. ఇంక అంత పెద్ద ఏముండదు రొట్టెలంటే. వచ్చిన వాళ్ళు అలాగే అంటారులెండి గానీ, కొంచెం ప్రాక్టీస్ చేస్తా ఉంటే వచ్చేస్తది. సేమ్ ప్రాసెస్‌లో పొడిపిండితోని గూడా చేసుకోవచ్చు. పొడిపిండితోని ఎలా చేస్తారనేది కూడా ముందు ముందు వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను నేనైతే. ఇంకా జొన్న రొట్టెలకు కాంబినేషన్‌గా పప్పు కానీ, ఏదైనా ఏ కర్రీ అయినా బానే ఉంటది. అందుకని చెప్పేసి నేను బెండకాయలైతే కట్ చేశాను ఇందాక. టీవీ చూసుకుంటా బెండకాయలు కూడా కట్ చేసేసాను. మా ఇంట్లో బెండకాయ కర్రీ కాంబినేషన్‌గా రొట్టెలైతే అందరికి ఇష్టము. ధీరజ్ కూడా తింటున్నాడు ఈ మధ్య. అంటే జొన్న రొట్టెలు అమ్మమ్మ మన ఊరొచ్చినప్పటి నుంచి కొంచెం జొన్నలు తీసుకొచ్చింది ఇంటి దగ్గర నుంచి. కొంచెం డిఫరెంట్‌గా అంటే ఎట్లున్నాయంటే జొన్నలు కొంచెం చపాతీ తిన్నట్టే ఉంది ఇది. అంటే మెత్తగా అలా కొంచెం ఎక్కువ సేపు ఉంచితే కొంచెం గట్టిగా అవుతున్నాయి కానీ పర్లేదు ఇవి. ధీరజ్ కూడా తింటుండు. లక్కీ కూడా రొట్టెలు చాలా బానే తింటది. ఇంకా అందుకని ఈ పిండి కూడా బావుంది. రొట్టెలు చేయడానికి కొంచెం వీలుగా ఉంది కాబట్టి కొంచెం అంటే వీలుగా అంటే మెత్త మెత్తగా పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఇంక అందుకని కొంచెం కవర్ కింద ఇట్లా వాటర్ డ్రాప్ పడినట్టుంది. కవరు అంటే సరిగ్గా జరగట్లేదు అటు ఇటు. ఇంక అందుకనే చిన్నగా అయితే కింద న్యూస్ పేపర్ వేశానన్నమాట. ఇంక అప్పటికే మా వారు ఇదిగో పాలు తీసుకొనైతే వచ్చేసిరనమాట. ఒక్కోసారి నైట్‌లో తీసుకొస్తారు పాలు. ఒక్కోసారి అయితే మోస్ట్‌లీ మార్నింగే తీసుకొస్తారు. కొన్నిసార్లయితే ఇంకా అంటే మార్నింగ్ ఏదైనా వేరే వర్క్ ఉన్నప్పుడు కొంచెం లేట్ అయితది కదా అని చెప్పేసి ఫస్టే ఇంకా ఈవినింగే తీసుకొస్తారు. ఇంకా అప్పటికే ఇదిగో రొట్టెలు కూడా ఆల్మోస్ట్ అన్నీ చేసేసాను నేనైతే. సో, రొట్టెలు చేయడం ఎంతండి, పిండి కలిపేసుకుంటే జస్ట్ ఒక 10, 20 నిమిషాల్లో ఖతం రొట్టెలన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో, కర్రీ అయిపోయింది. రొట్టెలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ అయితే తినడమే. ఫస్ట్ అయితే లక్కీ తల్లికి తినిపించాలి. ఇంకా అందుకని చెప్పేసి పెద్దగా నేను మొత్తం వీడియో అన్నీ చూపియలేదు. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లక్కీ తల్లికి కూడా తినిపిస్తున్నాను. ఇంకా అప్పటికే మా వారు కూడా వచ్చారు. తను కూడా తింటూ ఉన్నాడనమాట. అలా కూడా మంచిది వేసేసుకుంటే అయిపోతుంది. ఏమున్నా 10-15 రూపాయలు ఫరక్ అటు కానీ మంచిగా చేసేది స్టాండర్డ్ ఇది.
దాని కలర్ సెలెక్షన్ చెప్పు నాకు. నీకు కొన్ని కలర్స్ పెడతా వాట్సాప్లో. దాని సెలెక్షన్ చేసి చెప్పు. రేపు పెడతాడు ఆయన. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్గా అయితే ఇంకా నెక్స్ట్ డే వీడియో అనమాట. అది కూడా ఇందులోనే యాడ్ చేస్తాను. ఇంకా ఇంటి పక్కన ఒక రిసెప్షన్ ఉంటే ఆ రిసెప్షన్ పార్టీకి అయితే అందరం ఇలా అటెండ్ అయ్యాము. ఇంకా దాని తర్వాత ఇంకా మా చెల్లేమో పొలం దగ్గరికి వెళ్దాం అక్క అంటే ఇంకా అనుకోకుండా లక్కీ తల్లి దగ్గర ధీరజ్ ఉన్నాడు. మేమైతే ఇదిగో పొలం దగ్గరికి వచ్చినాం. అది కూడా ఇక మామిడికాయలు మేము వచ్చేసరికి చాలా ఎక్కువ రాలిపోయి ఉన్నాయి అన్నమాట. మొత్తానికి అవంతా కలెక్ట్ చేస్తూ ఉన్నాము. ఏం కాదు, కాయలు కూడా ఏరు ఏం కాదు, కట్ చేసుకో, అవే మస్తు టేస్ట్ ఉంటాయి. పొలం దగ్గర అందులో వేసుకోగా రస్త తగ్గ టేబుల్ పెట్టి మరి. అవి పచ్చడి టేస్ట్ బాగుంటాయి మక్కిన తర్వాత. కాయు ఆచార్య మీ అవసరం చూద్దాం. కాయమేని చూద్దాం, కట్ చేద్దాం. అంటే నేను తిండిపోతున్నా. అవునా, నేను తిండిపోతా. తమ అచ్చే खाओ భయం చదవకుండా టెన్షన్ కాయచి. చాకు చల్లదా సరిపా చాకు చల్లదు మహేష్. ఆ చాకు ఇవ్వవా, అక్కడ చాకు. ఇంకా అలాగా కాసేపు అయితే అక్కడ ఉండి కొన్ని మామిడికాయలు అవి మేము వెళ్ళేటప్పటికే చాలా రాలిపోయి ఉన్నాయి. ఎందుకంటే గాలికి కావచ్చు రాలిపోయినాయి. ఇంకా పక్షులు అవన్నీ తిన్నాయి కూడా చాలా ఎక్కువనే రాలిపోయి ఉండే. ఇంకా అందులో కొంచెం మంచిగా ఉన్నాయి, కట్ చేసుకొని కొన్ని తిన్నాము. ఇంకా అలాగా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసేసి ఇంకా గోరింటాకు కూడా ఒకటి కావాలంటే గోరింటాకు నాకు బాగా హెయిర్ అంటే వైట్ హెయిర్ బాగా గ్రే హెయిర్ ఎక్కువ వచ్చేసింది. అసలు అది పెట్టుకోవడానికి కూడా కుదరట్లేదు. పెట్టుకున్నా వాష్ చేయడానికి వాటర్ లేవన్నట్టు దాని గురించి ఆలోచించలేదు. ఇంకా అందుకనే కొంచెం అది కూడా ముందర సైడ్ కనిపించేలాగానే హెయిర్ వస్తూ ఉంటుంది. ఇంకా అందుకని కొంచెం గోరింటాకు కోసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంకా మామిడికాయలు తెంపుతున్నారు. ఇంకా పచ్చళ్ళు అయితే పెట్టలేదు, పచ్చళ్ళు కూడా పెట్టాలి. ఇంకా అమ్మ దగ్గర పెట్టిద్దామని చెప్పేసి అలాగే ఉన్నాయి. అప్పటి వరకు మామిడికాయలు ఉంటాయో లేవో తెలియదు, చాలా వరకు రాలిపోయేటట్టే ఉన్నాయి. ఇంకా కాసేపు అక్కడ ఉండేసి ఇంకా ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి దాని తర్వాత ఇది వచ్చేసి పాపం గోరింటాకు మా చెల్లి అయితే రాత్రి 10 గంటలకు వచ్చింది. 10 గంటలకు మిక్సీ చేసుకొని వచ్చింది అనమాట. ఇంటి దగ్గర మా మరిదికి పెట్టేసి వచ్చింది. తనకి నేను ఫస్ట్ పెట్టేసిన కొంచెమే, చెల్లెకి ఎక్కువ గ్రే హెయిర్ లేదు, ఫ్రంట్ సైడే ఉందంటే కొంచెం పెట్టేసిన తర్వాత తను నాకు పెడుతుంది గోరింటాకు. బాగానే పెడుతున్నావు కానీ వాష్ చేయడానికి వాటర్ లేకుండా అంటే ఇంకేం చేస్తాం. ఇంకా పాపం మంచిగా పెట్టింది, సేమ్ పార్లర్లో పెట్టినట్టే పెట్టింది. హెయిర్ కూడా కలర్ ఎలా వచ్చింది కూడా చూపిస్తాను నేను. ఇంకా అలాగా అటు ఏం చేస్తాం, ఇంకా ఆ నైట్ అలాగే ఉంచేసుకొని పడుకున్నాను. అసలు వాష్ చేయలేదు, వాటర్ లేవు కాబట్టి ఇంకా మార్నింగ్ వాటర్ వస్తాయి కావచ్చు అప్పుడు వాష్ చేసుకుందామని చెప్పేసి ఆ నైట్ అంతా నిద్ర లేదు. ఎందుకంటే తలకి ఇలా కొంచెం కవర్ వేసుకొని ఒక క్లాత్ కప్పుకొని ఒక పక్కన అయితే క్లాత్ కవర్ వేసినా కానీ ఇంకో సైడ్ నుంచి అది కారుతూనే ఉంది. సో ఫైనల్గా అయితే ఎలాగో అలా పాపం రాత్రి 10 గంటలకు వచ్చి పెట్టింది. మొత్తాన్ని చూసారు కదండి. నేనైతే న్యాచురల్గా హెయిర్కి అయితే ఇలాగే వేసుకుంటున్నాను. బ్లాక్ హెయిర్ ఎప్పుడు కూడా రెడ్డిష్ అయితే అవ్వదు, ఓన్లీ వైట్ హెయిర్ మాత్రమే గ్రే కలర్లోకి వస్తుంది, అంటే రెడ్డిష్ లాగా వస్తుంది అన్నమాట. ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్, షేర్,